2025 మే 23వ తేదీ నాడు పహల్గామ్ ఉగ్రదాడి ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకు సమైక్యత యాత్రలు చేపట్టాలని ముద్రించిన కరపత్రాలను సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీను, పి చాంద్ బాషాలు సంయుక్తంగా మాట్లాడుతూ పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26 మంది పర్యాటకులు బలైపోయారని, పర్యాటకులను వారి మతాన్ని అడిగి తెలుసుకుని హత్య చేయడం ద్వారా ఉగ్రవాదులు దేశంలో మతపరమైన విభజనను తీసుకురావాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని పథకం పన్నారని, మన దేశ విదేశాంగ కార్యదర్శి మతపరమైన యువజన తీసుకురావడానికి ఈ ఉగ్రదాడి జరిగిందని స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 20 తేదీ నుండి 30 తేదీ వరకు మతోన్మాదానికి వ్యతిరేకంగా, అలాగే దేశభక్తికి చాటుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమైక్య యాత్ర ప్రారంభమవుతుంది. అందులో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమైక్య యాత్రకు ప్రజలందరూ సహకరించి ఈ యాత్ర జయప్రదం చేయాలని, అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకే నినాదంతో అందరం భారతీయులమనే గర్వంతో మతోన్మాదాన్ని వ్యతిరేకించి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. చాంద్ బాషా, సిపిఎం పార్టీ